హలో అండి, వెల్కమ్ టు శ్రీపాకం. వణకం, నమస్కారం. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో చేసుకునే రసము అరటికాయ కూర చూపిస్తున్నానండి. ముందుగా దీనికి రసానికైతే కావాల్సినవి టమాటా ముక్కలు, కొత్తిమీర, కొంచెం వెల్లుల్లిపాయి, సరిపడినంత చింతపండు, కరివేపాకు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. ముందే ఇవన్నీ కోసి రెడీ చేసి ఉంచేసుకోండి, సరేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ కలిపి మిక్సీలో మెత్తగా వేసేసుకోండి. మిక్సీలో వేసుకుని మెత్తగా చేసేసుకోండి ఇవన్నీ. ఓకే, మరీ బాగా పేస్ట్ కాక్కర్లేదు కానీ మెత్తగా. ఈలోపు ఏం చేస్తారంటే ఒక మిక్సీ జార్లో కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మిరియాలు, ఒక ఎండుమిరపకాయ ఇవన్నీ పొడి చేసి ఉంచుకోండి. ఓకేనా? అలాగే ఉప్పు, పసుపు కూడా తీసి ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకుని మనం రసానికి రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. ఒక గిన్నె పెట్టుకుని అందులో నూనె వేసుకుని ముందుగా అయితే ఆ నూనె కాగిపోయాక ఏం చేయాలంటే మనం తాలింపు దినుసులన్నీ వేసుకోవాలండి. మనం మామూలుగా తాలింపుకి ఎలా వేసుకుంటామో అలా తాలింపు దినుసులన్నీ కూడా వేసుకోవాలన్నమాట. ముందుగా అయితే వెల్లుల్లిపాయలండి, మిగిలిన వేసేసేయండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసేయండి. వేసేసి ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదండి, అన్నీ కలిపి టమాటా, చింతపండు అవన్నీ కలిపి ఆ పేస్ట్ని వేసేసి సరిపడిన అన్ని నీళ్ళు కూడా పోసేసేయండి. పోసి ఇందులోనే ఉప్పు, పసుపు కూడా వేసేసేయాలండి. వేసేసి వీటిని మరగనివ్వాలన్నమాట. మరుగుతూ ఉండగా ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఇందాక మనం పొడి చేసి ఉంచుకున్నాం కదండి, ఆ పొడి చేసి ఉంచుకున్న రసం పొడిని వేసేసేయాలి. మనం ఆ పొడి చేసి ఉంచుకున్న రసం పొడిని అయితే వేసేసేయాలండి. వేసేసి బాగా మరగనివ్వాలి. మనం లీటర్ నీళ్ళు కనుక పోస్తే అవి 30 లీటర్ అయ్యేదాకా బాగా మరగనివ్వాలండి. అంటే ఆ పచ్చివాసన అంతా పోవాలి, టమాటా ఒక పచ్చివాసన అదంతా పోవాలన్నమాట. అప్పుడే టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా మనకి రసం అయితే రెడీ అయిపోయాయండి. చూసినట్టయితే కనుక రసం చక్కగా మరిగిపోయాయి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుని దింపేసుకోవచ్చండి. మనకి రెడీ అయిపోయాయి అన్నమాట రసం అయితే. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ అయితే ఏం చూస్తామంటే మనం అరటికాయ కూర చూద్దామండి. దీనికైతే మనకు కావాల్సినవి ఏంటంటే అరటికాయ ముక్కలు, అలాగే మనకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసి రెడీగా ఉంచేసుకోండి. ఉంచుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే అలాగే మనకి అదేంటిది కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం పసుపు, ఆవాలు ఇవి కూడా రెడీ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక దాక పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకుని ముందుగా అయితే మాత్రం దీంట్లో మనం నూనె కాగిపోయింది కదండి. ఇప్పుడు నూనె కాగిపోయాక మనం ఈ దినుసులు వేసేసుకోవాలండి. మనం తీసి ఉంచుకున్న ఆ తాలింపు దినుసులు వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు రెడీగా ఉంచుకున్నాం కదండి, అవి వేసేసేయాలి. అవి వేగిపోయాక అప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసేసి బాగా వేగనివ్వాలండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేగాలి.
ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయాక అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకోవాలి. వేసుకుని అప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న అరటికాయ ముక్కల్ని వేసేసేయాలండి. ఇప్పుడు ఇందులోనే మనం ఉప్పు పసుపు కూడా వేసేసుకోవాలండి. ఒక నిమిషం అలా ఉంచాలి. ఉప్పు పసుపు వేసి కలిపేసి అలా ఉంచేయండి. చూసారా, నూనె తేలింది. మనం మూత పెట్టాం కదండి, నూనె తేలింది. ఇప్పుడు ఈ నూనె తేలాక అప్పుడు మనం ఏం చేయాలంటే కారం, సరిపడినంత కారం వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇది కారం వేసేసి ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనం కలిపేసుకుని నీళ్లు పోసేసేయాలండి. సరిపడినంత నీళ్లు పోసేసుకోవాలి. ఇలా నీళ్ళు పోసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ నీళ్ళు పోసిన తర్వాత దీన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. కొత్తిమీర కూడా వేసేసుకుని ఇది మూత పెట్టేసి ఉడకనివ్వాలి. చూసారా, బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు అది ఉడికిపోయాక బాగా దగ్గరికి వచ్చేసింది కదండి. ఇప్పుడు గరం మసాలా కూడా వేసేసేయాలి. వేసేసి కలిపేసుకోండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచారంటే మీకు కూర రెడీ అయిపోతుందండి. బాగా దగ్గరికి చూసారా ఎలా సూపర్గా ఇలా అరటికాయ కూర అయితే మనకి రెడీ అయిపోయింది. సో ఈరోజు మెన్యూ మనకి రసం, ఇంట్లో తయారు చేసుకున్న రసం పొడితో రసం, అలాగే మంచి అరటికాయ కూర అండి. ఈ 2 కాంబినేషన్ మీరు కూడా ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేసి నాకు కూడా చెప్పండి ఎలా ఉందో. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ కనుక మీరు చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ కూడా చేయండి. కామెంట్ కూడా తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.